ఎరుపు గోడ వెనుక చిన్న తోట ఉంది. అది పెద్దదేమీ కాదు, కాని జీవంతో నిండిపోయింది. టమోటాలు, కారెట్లు, బఠానీలు, గుమ్మడికాయలు, లెకిస్, ఆకులు మరియు గర్వంగా నిలిచిన మొక్కజొన్న కూడా. ప్రతి రాత్రి తోటగాడు నిద్రపోతే వెన్నెల వెలుగులో ఆ కూరగాయలు ప్రాణం పొందుతూ మాట్లాడేవి. వారు దీనిని తోట మండలి అని పిలుచుకునేవారు. అందరూ సమానంగా మాట్లాడే హక్కు కలిగి ఉండేది. టమోటా టామీ ఎప్పుడూ మొదటగా మాట్లాడేవాడు. మిత్రులారా, చి అని తన ఎర్రగా మెరిసే గుండ్రని శరీరాన్ని పొంగించుకుంటూ చెప్పేవాడు. ఈ మధ్య నాకు చుట్టూ చాలా తిక్కగా ఉంది. నీకు ఎప్పుడూ తిక్కగానే ఉంటుంది అని అన్నది కార్లా కారెట్ తన ఆకుని ఊపుతూ. నేనొక భూమిలో పెరిగి కూరగాన్. నిజంగా ఒత్తిడి అంటే నాకు తెలుసు. లోలా లేటిస్ తన ఆకులను శాంతిగా జల్లిపడేసింది. మనమందరం కలిసి ఈ తోటను పంచుకుంటున్నాం. మనకందరికీ ఓ స్థానం ఉంది. పొడవైన మొక్కజొన్న నవ్వుతూ అన్నాడు. నేను నీడ ఇస్తున్నా, కాని ఇతరులను నలిపేంతగా కాదు. పంఫిన్ పాల్, అతనిలో అతిపెద్దదైన గుమ్మడికాయ, నెమ్మదిగా అన్నాడు. నా అభిప్రాయం ప్రకారం మనమందరం మరింత దయ చూపాలి. అలాగే కొంచెం కంపోస్ట్, ఇసుక, ఎరువు మిశ్రమం కూడా కావాలి. నేను కొంచెం అలసిపోయినట్లు అనిపిస్తోంది. అప్పుడే తోట చివర ఒక చిన్న కదలిక, ఓ చిన్న మొలక భూమిని తలుచుకుని బయటికొచ్చింది. అమ్మమ్మ హాయ్ అని అరుసుకొంది. అందరూ తిరిగి చూశారు. ఇది ఎవరు అని లెటిస్ అడిగింది. నిన్నే తోటగాడు నన్ను నాటాడు అన్నది మొలక. నేను ఏ కూరగాయనయ్యానో తెలియదు, కాని ఇక్కడ ఉండాలనుకుంటున్నాను, మొక్కజొన్న చెప్పాడు. మన తోటలో ప్రతివాడికి స్థానం ఉంది. నువ్వు ఇక్కడే ఉంటావు. అందరూ తలుపారు. కాని టామీ మాత్రం అసంతృప్తిగా ఉన్నాడు. పొద్దుపోయి రోజులూ దూసుకెళ్లాయి. ఆ మొలక పెరిగింది. కాని అది వింతగా పెరుగుతున్నట్టు అనిపించింది. ఆకులు కొంచెం ఒరిగిపోయినట్టు, వాసనలు వేరు. పుష్పాలు పర్పుల్ రంగులో ఉన్నాయి. ఇది ఎగ్ప్లాంట్, వంకాయ కావచ్చేమో అన్నది కార్లా. వంకాయ మొక్క ఇంకా పూర్తి కూరగాయ కాకపోయినా తలదించుకుని ఉండేది. వచ్చింది. వర్షం కురిసింది. పవనాలు ఊపిరాడకుండా ఊపేశాయి. ఓ చెట్టు కొమ్మ విరిగి తోటమీద పడింది. ఉదయానికి కార్నీలియస్ మొక్కజొన్న విరిగిపోయాడు. ప్యాటీ వైన్స్ తుడిచిపెట్టాయి. కార్లా మట్టిలో పూర్తిగా దిగబడిపోయింది. టామీ గోడకు నలిగిపోయి అల్లాడుతూ కేకలు వేశాడు. అది వంకాయ మొక్క, ఇప్పటికీ పెరిగిపోయింది. దాని తేడాగా ఉన్న దెబ్బతిన్న తాడులు ఇప్పుడు అద్భుతంగా మలచబడ్డాయి. తను వంగి తాడులతో టామీని పట్టుకుని జాగ్రత్తగా బయటకు లాగాడు. నీవల్లే నేను బయటపడ్డాను అన్నాడు టామీ. నీపై నేను పోర్బడ్డాను. వంకాయ మొక్క చిరునవ్వుతో, మనమందరం తోటలో బాధమే కదా అన్నాడు. ఆ రాత్రి తోట మండలిలో టామీ ముందు కూర్చాడు. నేను తప్పు చేశాను అన్నాడు. ఈ వంకాయ నాకు ప్రాణం ఇచ్చింది. ఇకపై నువ్వు ఎలీ వంకాయ అని పిలుస్తాం. అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. కొన్ని వారాల తరువాత ఒక చిన్న బీట్రూట్ మొలక తోటలో వచ్చింది. అందరూ కలిసి ఆనందంగా చిరునవ్వుతూ చెప్పారు, తోటకు స్వాగతం.